ఏంటమ్మా మీరనేది? నువ్వు పిల్లని కన్నావా అల్లరిని కన్నావా? మళ్ళీ ఏం చేసింది వదినా? ఒకటే చేసింది, ఎన్నని చెప్పను. కట్టుకోవడానికి పనికొస్తుందా ఇది? ఎలా చించిందో చూడమ్మా. చిరుగులు పడ్డ చీర కట్టుకుంటున్న నీ కోడలికి కొత్త చీర కొనట్లేదుగా, అందుకే ఆ బాధ నీకు తెలియాలని నీ కొత్త చీర చించి పోగులు పెట్టా. గుంజు కట్టిన ఆవును వదిలేశారమ్మా, ఇదిగో తాడు మాత్రమే మిగిలింది. మరి ఆవు దూడకు మిగల్చకుండా అన్ని పాలు నువ్వే పెట్టుకుని అమ్ముకుంటున్నావుగా, అందుకే ఆవుని దూడ దగ్గరకు వదిలేసా. ఇదిగో నా కుండ పగలగొట్టేసిందమ్మా. వామ్మో, నేను ముంత పగలగొడితే నువ్వు కుండని చెప్తున్నావేంటి? నా ఖాతాలో మా అమ్మ దగ్గర కుండ కొట్టేద్దామనా? ఎక్కడమ్మా మంగ? పిలు బయటికి. మంగ ఇంకా ఇంటికి రాలేదు. ఇంకా రాలేదా? అయితే ఇంకెవరి కొంపలు కూలుతుందో. నా కూతురు అల్లరి పిల్లే కాని చెడ్డపిల్ల కాదమ్మా. మా మంచి అమ్మ. ఆడపిల్లని ఊరుకుంటున్నాం, ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోం. పదండమ్మా. రాను రాను మంగ అల్లరికి హద్దు లేకుండా పోతోంది. ఒకరి గొడవ మనకెందుకంటే వినిపించుకోదు. ఇంటికి రాని చెప్తా. అమ్మ ఆకలి అంటూ వస్తుందిగా. అమ్మో ఆకలి. నా దారి రహదారి. ఇవాళ వంట ఏం చేసింది? దానికిష్టమని చిక్కుడుకాయ వేపుడు చేశాను. చచ్చిన పెట్టను. చిక్కుడుకాయ వేపుడు. పక్కింటి సరోజమ్మ ములక్కడ సాంబారిచ్చింది. దానికొక్క చుక్క కూడా పోయాను. సాంబార్. గడ్డ పెరుగు మీద మీగడ తీసి తీసి గిన్నెలో వేసి వేసి త్వరగా చెప్పు, ఎక్కడ పెట్టావు? అటక మీద పెట్టాను. అరిచి గీ పెట్టినా దానికివ్వను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,